ఎన్నో ఆశలతో తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులకు, అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ కోర్సెస్ కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న స్టూడెంట్స్కు కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒక బంపర్ ఆఫర్ను తీసుకొచ్చింది. టాప్ 10 హై పెయిడ్ శాలరీస్ అందుకునే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ను ఇప్పుడు మన దర్శిలోనే ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇచ్చి మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది మన కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. ముఖ్య గమనిక, ఇంజనీరింగ్ ఫైనల్ సెమ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్కు అర్హులే. షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకై సంప్రదించండి. కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, చెట్టు కింద పడి వెనుక, కుర్చేడ్ రోడ్, దర్శి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుండగా, అందులో భాగంగా దర్శిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు రాత్రి 7:30 గంటల సమయంలో దర్శి ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన ఒంగోలులో జరిగే ఫీజు పోరు కార్యక్రమంకు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం ఫీజు పోరు వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. శ్రీ భ్రమర బీవీఎస్ఆర్స్ హోమ్స్ మన దర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో 16.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, సోలార్ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్, 24 hours సీసీ కెమెరా సెక్యూరిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్, విశాలమైన 40 feet సిమెంట్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్, 100% క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ భ్రమర బీవీఎస్ఆర్స్ హోమ్స్. మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు. వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమానికి భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. మా ప్రీతం నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు ఫీజు పోరు, వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు ఈ నెల 5వ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి విద్యార్థి పేరెంట్స్తో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ర్యాలీగా వెళ్ళి ఉదయాన్నే 11 గంటలకి ఈ ర్యాలీ స్టార్ట్ అయ్యి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు చదువుకునే వాళ్ళందరికీ ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ చదువుకునే పిల్లవాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వస్తు దీవెన కానీ సుమారుగా 3,900 కోట్ల రూపాయలు గవర్నమెంట్ పేదవాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది. చదువుకునే పిల్లవాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అందరూ చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బంది జరుగుతుంటాయి, ఎగ్జామ్స్ రానియరు, ఎన్నో రకాలకు ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. మీరు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం పేదవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఈ 3,900 కోట్లు రిలీజ్ చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాజశేఖర్ గారు 2004 ముందు పాదయాత్ర చేసేప్పుడు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చదువుకోవడం కోసం ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ప్రైవేట్ కాలేజీలో చదువుకోవడం కోసం ఇబ్బందిగా ఉందని చెప్పేసి, చదువులు పేదరికం వల్ల ఇబ్బందులు జరగకూడదు, డబ్బులు లేకపోయినా పర్లేదు, ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర్ గారు 2004లో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఉచితంగా చేశారు. అప్పటి నుంచి మళ్ళా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలందరినీ బాగా ఇంప్రూవ్ చేసి సిబిఎస్ఈ సిలబస్ కానీ, అన్ని హై స్కూల్స్ కానీ నాడు నేడు ద్వారా ఎన్నో విధాలుగా ఎడ్యుకేషన్ వ్యవస్థని అటు బైజూస్ యాప్స్ ఇచ్చాడు. అదేవిధంగా ట్యాబ్స్ ఇచ్చేసి పిల్లలు చదువుకోవడం కోసం ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఏ స్కీమ్స్ రాకూడదు, పేదవాళ్ళందరూ చదువుకోకూడదు, వాళ్ళందరూ పనులు చేసుకోవాలనే పరిస్థితి వచ్చేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే, ఫీజు రియంబర్స్మెంట్కి తూట్లు పొడుస్తూ ఉంటే పిల్లలు ఏ విధంగా కాలేజీలకు వెళ్తారు, ఏ విధంగా ఫీజులు కట్టకపోతే ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తుంటారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల మీద, పేద స్టూడెంట్స్ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ఇబ్బంది పెట్టకుండా
ఎంతోమంది భావితరానికి ఉపయోగపడే వాళ్ళు, ఎంతోమంది ఇంజనీర్లు అవ్వాల్సిన వాళ్ళు, డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు, రాజశేఖర్ గారి పుణ్యంలో ఎంతోమంది ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్నారు, చాలామంది ఫారిన్ పోయారు, చాలామంది సైంటిస్టులు అయ్యారు. ఇటువంటి విద్యా వ్యవస్థని దయచేసి ఎంబటే ఫండ్స్ రిలీజ్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రీసెంట్గా నేను కొన్ని హై స్కూల్స్కి వెళ్ళిన తర్వాత మా ప్రభుత్వం 2024 అయిపోయిన తర్వాత అంతకుముందు స్లాబ్స్ వేసిన చాలా హై స్కూల్స్ కూడా నాడు నేటిలో ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా విద్యా వ్యవస్థని పూర్తిగా కుంటుబాటు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దయచేసి పిల్లల చదువుల కోసం చాలామంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు ఫెసిలిటీస్ లేకుండా. మేము కట్టిన బిల్డింగ్స్ ఇంకా ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టే స్కూల్స్ అన్ని ఓపెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. దయచేసి నాడు నేడు పేరైనా ఏదైనా మార్చుకోండి. పేద పిల్లలు చదువుకునే వాళ్ళు కింద కూర్చొని చదువుకుంటారు. దయచేసి వాళ్ళని నాడు నేడులో ఇన్కంప్లీట్గా ఉన్న బిల్డింగ్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ 5వ తేదీ లోపల మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. పేద ప్రజల కోసం, స్టూడెంట్స్ కోసం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇప్పుడు పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం.